నగిరి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి వచ్చినటువంటి సీఎం గారి సభను విజయవంతం చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు. నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకొని ఆయన ఒక సీఎం గారు వస్తే మీలాగా గంట అరగంట ఉండి ఎక్కడ ఖాళీ భూములు ఉన్నాయి దోచుకోవాలి, ఏ విధంగా డబ్బులు పార్టీకి సంపాదన చేకూర్చాలనుకోకుండా ప్రజల సమస్యలపైన, స్వచ్ఛాంధ్ర పైన, పరిశుభ్రంగా ఎలా ఉండాలి, ఎలా చేసుకుంటూ వెళ్తే స్వర్ణాంధ్రను సాధిస్తాం అన్నటువంటి దాని మీద ఆయన మాట్లాడి సుమారు 6 గంటల సేపు నగిరిలో ఆయన ఉండడం జరిగింది. అలాంటి ఆయన గురించి ఆయన వచ్చాడు, వెళ్ళాడు, ఏమీ లేదు. ఆమె నోటికి వచ్చినట్లు ఇప్పుడే కాదు గతంలో కూడా మహిళ అంటే గౌరవంగా మేము ఏమీ మాట్లాడలేకపోతున్నామనేమో, మరి ఆమె చాలా నీచంగా మాట్లాడడం, ఏదంటే అది అబద్ధాలు చెప్పడం, చివరకు చనిపోయినటువంటి గాలి ముద్దుకృష్ణ నాయుడు పైన కూడా అభాండాలు వేయడం. అది ఆమె సంస్కారం ఎలా అనిపిస్తుందో ఆమెగా తెలియాలి. మీరు అలా అయితే మీకు అంత డెవలప్మెంట్ మీరు చేసింటే నగిరిలో మీరు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందో నాకు అర్థం కావటం లేదు. రాష్ట్రం అంతా మీరు ఎందుకు ఓడిపోయారు? 11 సీట్లు మీరు ఎందుకు మిగిల్చుకున్నారు? ఇవన్నీ కూడా ఆమె తిరిగి చూసుకోవాలి. అంటే డెవలప్మెంట్ అంటే ఒక 3000ని మేము 2000 ఉన్న పెన్షన్ 3000 చేస్తామని 1000 రూపాయలని సంవత్సరం 250 పెంచుకుంటూ పోతే డెవలప్మెంటా? మీకు కావలసినటువంటి ఆస్తులను పెంచుకుంటూ పోతే డెవలప్మెంటా? మీకు కావాల్సినటువంటి బంగళాలు కట్టుకుంటే డెవలప్మెంటా? ఏం చూసి మేము మా ప్రభుత్వంలో డెవలప్మెంట్ అయింది అనేసి మీరు మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కావటం లేదు. దావోస్కి వెళ్ళి కంపెనీలు తీసుకురండి, అక్కడ పోయి విదేశాల్లో కంపెనీలతో చర్చించండి అంటే మాకు చలి మేము ఇంట్లో పడుకుంటామంటే మీకు వస్తాయా? 75 ఏళ్ళ వయసులో కూడా కేవలం ఆయన వేసుకున్న షర్టుతో దావోస్లో చలిగా ఉంటే కూడా ఎన్ని కార్యక్రమాలు చేశాడో మీరు లైవ్ లో చూశారు, జనాలు చూశారు, మీరు కాదు. మీకు చూసినా సిగ్గుండదు, అది వేరే విషయం. మీరు ఎంతసేపు అయినా విమర్శించాలి, తక్కువ చేసి మాట్లాడి తప్పులు చెప్పాలి. ఈ బేసిక్ మీదనే వెళ్తారు కానీ డెవలప్మెంట్ గురించి మాట్లాడరు. మీరు నిజంగా డెవలప్మెంట్ గురించి మాట్లాడితే ఎక్కడెక్కడ మీరు బంగాళాలు కట్టుకోవాలో అక్కడక్కడ చూసుకుంటూ ఉంటారు. అంటే ల్యాండ్ యాక్ట్ తెచ్చి దానిపైన రీసర్వేలు పెట్టి రీసర్వేలో మీ బొమ్మలు వేసుకుంటే అది డెవలప్మెంటా? మీ సీఎం గారి బొమ్మ వేస్తే అప్పట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేసి జనాలకు పంచితే మా సొత్తులకి మీరు అధినేతలు అవుతారా? అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారు? చివరిగా ఆ భూములు కూడా, ఆ డాక్యుమెంట్స్ కూడా మేము మీకు ఇవ్వం, మేము పెట్టుకుంటాం, మీకు జిరాక్స్ కాపీలు ఇస్తాం అనేటువంటి బెదిరించినటువంటి వ్యక్తులు మీరు. కానీ నిజంగా జనాలు గుడ్డిగా లాస్ట్ 14-19లో వేసినట్టు కానీ ఇప్పుడు కానీ వేసింటే మా ఆస్తులంతా కూడా రాసుకొని అందరిని ఇంటికి పంపించేసింటారు. చివరకు ఆక్సిజన్ లేకుండా మనుషులు చంపినటువంటి చరిత్ర మీది. ఆపరేషన్ థియేటర్లో కరెంట్ లేకుండా చేశారు. ఆయన నిన్న క్లియర్గా చెప్పాడు, 5 సంవత్సరాలు కూడా నేను ఎలాంటి విద్యుత్ ఛార్జీలు పెంచను అట్లని చెప్పి. మీరు ఎన్నిసార్లు పెంచారు? గతంలో 5 సార్లు బాదుడు వాయించి వదిలేరు. అది డెవలప్మెంటా? సంక్షేమ పథకాలు సూపర్ హిట్, సూపర్ 6 అంటే అవును ఇచ్చాం, ఒప్పుకుంటాం. వస్తారా మీరు? డెబిట్లో కూర్చుంటామమ్మా? ఏం చేశామని చెప్పేసి మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా, చివరకు దేవుని సన్నిధిలో కూడా, ప్రసాదంలో కూడా తప్పులు చేసినటువంటి మీరు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడం హీనంగా ఉంటుంది మీకు. మీరు ఏదో ఒకటి జనాల్లో ఉండాలి. ఆయన నిన్న ప్రోగ్రాంకి వచ్చాడు, ప్రోగ్రాం చేసి వెళ్ళాడు, కామెంట్ చేయాలి, బురద చల్లాలి. మీకు ఇలాంటి దరిద్రం తప్ప వేరే ఏం కనిపిదా? నిజంగా జనాల్లో సమస్య ఉంటే ఆయన నగిరికి నీళ్లు తెస్తానని హామీ ఇచ్చాడు. ఆ నీళ్లు తెస్తానన్నాడు కదా, మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు కృష్ణానది నుంచి 700 కిలోమీటర్లో నీళ్లు తేవడం జరిగింది కదా కుప్పానికి, మీరు ఎందుకు చేయలేకపోయారు? మీరు ఏ రోజైనా అలాంటిది ఆలోచించారా? రైతు గురించి ఆలోచించారా? మామిడికాయలకు జగన్మోహన్ వస్తే డబ్బులు ఇచ్చాడా? ఆయన సీజన్ రాకముందే ఈసారి సీజన్ ప్రాబ్లం ఇలా ఉంది, 4000 రూపాయలు నేను ఇస్తాను అని చెప్పి ప్రకటించాడు. ఒక సూపర్ 6తో ఆగలేదు, సూపర్ 60 రన్లో ఉంది. అది చూడు, 6తో ఆగల 60 దాకా పెరిగింది. మీరు వాటిని గమనించండి. ఏ సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, డెవలప్మెంట్ ఎలా ఉందని. రోడ్లు లేక గుంతలు పడి ఎంతమంది మీ జేబ్రాండ్ తాగి ఆ గుంతలు పడి చనిపోయారో తెలుసా మీకు? ఎన్ని ప్రాణాలు, ఎన్ని జీవితాలు నాశనం అయినా తెలుసా? ఇప్పటికైనా దయచేసి రోజమ్మ గారు మారండి. ఇలాంటి హీనమైనటువంటి వ్యాఖ్యలు చేసి మీ స్థాయి ఆల్రెడీ దిగజారిపోయింది, దాన్ని ఇంకా దిగజార్చుకోవద్దని చెప్పి మీకు మనవిస్తాను. థ్యాంక్ యూ.